Jai Hind everyone. This is Vaibhav from 6th grade. Now I'm going to tell few slokas which are very important in our daily routine. మనము ముందు లేవగా మన చేతులను ఇలా చూపిస్తూ ఇలా చెప్పాలి. కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కర మూలే గోవింద, ప్రభాతే కర దర్శనం. మరలా మనము సూర్యుడికి నమస్కరించేటప్పుడు ఇలా చెప్పాలి. బ్రహ్మస్వరూపముదే మధ్య హేతు మహేశ్వరం, సాహంధ్యాయే సదా విష్ణుం, త్రిమూర్తిం చ దివాకరం. మనము స్నానం చేసే కంటే ముందు మన 4 వేళ్ళని నీళ్ళలో ముంచి ఇలా చెప్పాలి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. మనము అన్నం తినే కంటే ముందు ఇలా చెప్పాలి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి, మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వర, బాంధవ శివ భక్తస్య సదేశ భువనత్రయం, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైనతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినం. ఇప్పుడు నేను ఈ శ్లోకాలు ఎందుకు చెప్పాలో కూడా చెప్పబోతుంది. మనము లేవగా అలా ఎందుకు చెప్పాలి అంటే, మన చేతి వేళ్ళ మొదటిలో లక్ష్మీదేవి, మధ్యన సరస్వతీదేవి, కింద వెంకటేశ్వర స్వామి ఉంటారు. వారిని పొద్దున చూడడం వల్ల మనకి రోజంతా శుభం కలుగుతుంది. మళ్ళా మనం సూర్యుడిని నమస్కరించేటప్పుడు అలా ఎందుకు చెప్పాలి అంటే, సూర్యుడు ఉదయించేటప్పుడు విష్ణులాగా, బ్రహ్మలాగా, మరియు మధ్యాహ్నం మహేశ్వరులాగా, సాయంత్రం శ్రీ మహావిష్ణువులాగా కనిపిస్తాడు. అందుకని మనకి త్రిమూర్తుల దర్శనం ఇస్తున్నాడు కాబట్టి అలా చెప్పాలి. మనం నీళ్ళ స్నానం చేసే కంటే అలా ఎందుకు చెప్పాలి అంటే, గంగా, యమున, గోదావరి, సరస్వతి, కావేరి, సింధు ఈ 7 పవిత్ర నదులలో ఉండే నీళ్ళలో మనం స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలా చెప్పడం వల్ల అంత పుణ్యం వస్తుంది. మనం అన్నం తినే కంటే ముందు అలా ఎందుకు చెప్పాలి అంటే, మనం అన్నపూర్ణాదేవిని అన్నపాదాలకు దేవిగా పూజిస్తాము. తనని